Friends, very good evening to all. Welcome back to my channel. Today I am going to show the model question paper for the bridge course first year students in the AP and Telangana mathematics paper 1. Okay, so this is first year's section A questions. Short answer any short answer type of questions. Answer any 10 questions. Each question carries 3 marks. Okay, సెక్షన్ ఏలో మనము 10 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి. సో ప్రతి ప్రశ్నకు 3 మార్కులు, 10 × 3 30. ఓకేనా, చూడండి. సో మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ ఇయర్స్. ఓకే, 10 క్వశ్చన్స్ మాత్రం మనం అటెంప్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8. సో 8 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ మనం చూసినట్టయితే సో 9 10 11 12 13 14 15. ఓకే, సో 5 క్వశ్చన్స్ చాయిస్ ఇచ్చారు. 15. ఓకే, అవుట్ ఆఫ్ 15 వీ హ్యావ్ ట్రైడ్ ఓన్లీ 10. 15 ప్రశ్నలు ఇచ్చారు, 15 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. 10 మాత్రమే రాయాలి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ బి క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఆన్సర్ ఎనీ 3. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 15. అంటే మనకి ఇక్కడ ఎన్ని రాయాలి? 3 మాత్రమే అటెంప్ట్ చేయాలి. ఓకేనా. ప్రతి దానికి 15 మార్క్స్. ఓకేనా, చూద్దాం. అంటే 75 ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది. చూద్దాం మనం. 30 + 45. ఓకే, 75. సో ఇందులో మనం 16th ఉంది. ఏ బిట్ అనగానే మనము ఇందులో ఇది వచ్చింది కదా, ఇది ఒకటి రాసి సరిపోదు. ఇది కూడా అటెంప్ట్ చేయాలి. ఇవి 2 కలిస్తేనే ఒక బిట్ అయిపోయినట్టు, 6th అనేది అర్థం. ఓకేనా. అదేవిధంగా ఇదే ఇది వీటితో అవ్వాలి. ఇవి 2 కంపల్సరీ. లేదా ఇది కాకపోతే ఆర్ అని ఇచ్చారు ఇక్కడ ఆప్షన్. అది కూడా చెక్ చేసుకోండి. కొన్నిసార్లు మీరు చెక్ చేసుకోరు. ఓకేనా. మనం ఇది రాసి ఇందులో ఇది హాఫ్ 2 రాయకూడదు. ఇఫ్ యూ వాంట్ అటెంప్ట్ బి, యూ కెన్ అటెంప్ట్ కంప్లీట్ బి. ఇఫ్ యూ వాంట్ అటెంప్ట్ ఏ కంప్లీట్లీ, యూ హ్యావ్ టు అటెంప్ట్ ఏ. కాబట్టి ఏ అంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఇందులో సగం అందులో సగం రాస్తారు. అలా చేయకూడదు. రాస్తే ఇందులో 2 బిట్స్ అటెంప్ట్ చేయాలి, అందులో 2 బిట్స్ అటెంప్ట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ 17th కూడా సేమ్. దీన్ని కూడా ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, చూసారు కదమ్మా ఇక్కడ. చూడండి ఇక్కడ బి బిట్. తర్వాత 18th కూడా ప్రతి బిట్కి 2 2 ఇచ్చారు. ఫస్ట్ సెకండ్ అని మళ్ళీ ఆప్షన్ ఇచ్చారు. బి బిట్లో కూడా ఫస్ట్ ఏ. అంటే 18th అంటే అందులో 18th ఏ ఉంటుంది, బి ఉంటుంది. ఏలో కూడా 2 ఇచ్చారు, బీలో కూడా 2 ఇచ్చారు. మీరు అటెంప్ట్ చేస్తే అవి 2 అటెంప్ట్ చేయాలి, లేదా ఇవన్నీ 2 అటెంప్ట్ చేయాలి. ఓకేనా. సో 19th కూడా ఇక్కడ ఆర్ అని ఇచ్చారు. ఇది కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ వన్. ఓకే, సో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని. చాలామంది పిల్లలు అడిగారు, మేడం ఇవన్నీ చదవాలని. జస్ట్ ఈ ఒక్క క్వశ్చన్ పేపర్ మీరు ప్రిపేర్ అవ్వండి, హార్ట్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. ఒక మీకు పీడిఎఫ్ కావాలంటే 8096804340కి మీరు వాట్సాప్లో నెంబర్ పెట్టండి. ఐ కెన్ సెండ్ ద పీడిఎఫ్ బై పేయింగ్ ద 100 రూపీస్. ఓకేనా. కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ హార్ట్ఫుల్గా మీరు ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. ఓకే, ఐఎమ్ గివింగ్ దట్ మచ్ అష్యూరెన్స్. ఓకే, ఓకే, చూసారు కదమ్మా మ్యాథమెటిక్స్ బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ ఇయర్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్. నథింగ్ టు వరీ, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, పీడిఎఫ్ కూడా నేను ఆల్రెడీగా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఈ క్వశ్చన్ పేపర్ చూసి అది నోట్ చేసుకొని ఒక నోట్బుక్లో ప్రిపేర్ అవ్వండి. ఓకే.